పిల్లల విషయంలో సత్యం చాలా హ్యాపీగా ఉంటాడు. తను ఏదైతే కోరుకున్నాడో అంటే తన పిల్లలు సంతోషంగా పెళ్ళిళ్ళయ్యి ఉండాలి అని ముగ్గురు కోడళ్ళని ఒకవైపు, ముగ్గురు కొడుకులను ఒకవైపు పెట్టుకొని కళ్ళ నిండా చూసుకొని మురిసిపోతూ ఉంటాడనమాట. ముగ్గురు సంతోషంగా ఉండండమ్మా, గొడవలు పెట్టుకోకండి, సర్దుకుపోండి, ఏదైనా చిన్న మాటన్నా ఏదన్నా కూడా అన్నట్టు చెప్పి సర్ది చెప్తాడనమాట. ఎంత మంచిగా మాట్లాడతాడు. కోడలను కూతురులాగా చూసుకునే రకం అనమాట. అయితే ఈ కొడుకులున్నారే ఒకరికొకరు కొట్టుకుంటూనే ఉంటారనమాట. అయితే బాలు అప్పటి వరకు మౌనంగా ఉండి ఆ తర్వాత అంటే శృతికి, రవికి శోభనం అయిపోయిన తర్వాత రోజు ఏంటి ఇంకా మన గది వాళ్ళకి ఇవ్వరా, నాకు సోప్ కావాలి అని చెప్పని రవి వాళ్ళ రూమ్లోకి దూరిపోతాడనమాట. వెళ్ళి రవి ఏమో రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా మీనా చెప్తున్నా కూడా వినిపించుకోడనమాట. ఏం చేయాలి నాకు తెలుసులే అని చెప్పని వెళ్ళిపోతాడు. రవిని ఏంట్రా శోభన్ బాబు బాగా ఎంజాయ్ చేసినవా, నువ్వేంటి నా గదిని ఇంకా మీ గదిలాగా వాడేసుకుందాం అనుకుంటున్నావా, ముందు బయటికి వెళ్ళు అని తన బ్యాగ్ పెట్టె గిట్టె అన్నీ తీసి బయటకు వేస్తాడనమాట. వెళ్ళరా అని. అన్నయ్య అన్నయ్య అని చెప్తున్నా కూడా వినిపించుకోడనమాట. పోరా ముందు అని చెప్పని నెట్టేస్తాడు బయటికి. ఇంకొకసారి నా గదిలో కాలు పెట్టావంటే కాలు ఇరగ్గొట్టేస్తాను అన్నట్టు వార్నింగ్ ఇస్తాడు. రవి షాక్ అయి చూస్తూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు. మరి శృతి లోపల ఉందని చెప్పడానికని అన్నయ్య అంటూ ఉంటాడా ఏంటని అర్థం కాదు. మీనా ఏదో పెద్ద గొడవ జరుగుతుందని తన గదికి వెళ్ళేసరికి ఈ రాధాంతం అంతా చేసేస్తుంటాడు అనమాట.